నమస్కారం సార్. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ సభకి మీరు రావడం జరిగింది. ఇది బయట జరుగుతున్న చర్చ ఏంటంటే అసలు ఇది అయ్యేదేనా కాదా, ఏంది ఇది అనేది ఒక చర్చ అయితే ఉంది సార్. దీని మీద మీదేంది? ఇప్పుడు అసంభవము అసాధ్యం అనేది ఏమీ లేదు. మనం చిత్తశుద్ధితో పోరాటం చేస్తే ఏదైనా సాధ్యమే. ఇవాళ తమిళనాడులో 69% రిజర్వేషన్లు అక్కడ అనుభవిస్తున్నారు. బీసీలకు 50%, ఎస్సీలకు 18, ఎస్సీలకు 1. ఎట్లా చేసుకున్నారు? అక్కడ ప్రజలు ఉద్యమించిండ్రు, నాయకులను ఒప్పించుకున్నారు, చట్టాలను వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారు, సాధించుకున్నారు. ఇక్కడ కూడా మనం చేస్తున్నాం ఏంటి, చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ద్వారానే 69% సాధించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ అసాధ్యం అంటూ ఏమీ లేదు, 100% సాధ్యం. కాకపోతే ఏంటంటే ప్రజలు ఉద్యమించాలి. ఒక గట్టి ప్రజా ఉద్యమాన్ని మనం నిర్మించితే ఇద్దరు పార్లమెంట్ సభ్యులతోటి తెలంగాణ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దాని అనుబంధ పార్టీలకు కలిపి 234 మంది సభ్యుల మద్దతు ఉంది. 39 పొలిటికల్ పార్టీలు ఉన్నారు. ఎందుకు కాదు? 100% అయింది, 100% వస్తుంది. అయితే ఇక్కడ చిన్న సమస్య ఏం పడదంటే ఆ ప్రభుత్వంలో ఎవరైతే బాధ్యతలుగా ఇప్పుడు పదవులు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడిపోతున్నారు. ఓకే, పోయిన తర్వాత చర్చ అవుతుంది. ఇక్కడ ఏంటి అసలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వచ్చారు. ఇప్పుడు బీజేపీ బీజేపీ పార్టీ వాళ్ళు వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ మీద చూపిస్తారు. మరి బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చూపిస్తారు. మరి ఈ చర్చ ఎన్నుకుంటూనే పోవాలి. ఈ సమాజం అంతా అసలు క్లారిటీ ఏంది, మార్గం ఏంది అనేది ఒకటి కావాలి. ఇప్పుడు మేము ఇంతకు ముందే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి ఒక 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి అని ఒకటి ఏర్పాటు చేశాం. అందులో జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, విశారదన్ మహారాజు, బాలరాజు గౌడ్ గారు, ఇట్లా అందరు చాలా సంఘాలు ఉన్నాయి. మేము స్పష్టంగా చెప్తున్నాం, మన శత్రువులు ఎవరో మనం తెలుసుకోవాలి. మొట్టమొదట మన శత్రువులు తెలుసుకోకుండా యుద్ధం చేస్తుంటే కుదరదు. చీకట్లో యుద్ధం చేస్తే మళ్ళీ మనం ఓడిపోతాం. కాబట్టి శత్రువులు ఎవరనేది దాంట్లో మేము చెప్తూ ఉన్నాం. మొదటి నుంచి మనకు మద్దతు ఇస్తున్నామన్నట్టు చెప్తున్నటువంటి 3 రాజకీయ పార్టీలు కూడా శత్రువులే. వాళ్ళకి ఎవ్వరికి కూడా చిత్తశుద్ధి లేదు. కేవలం వాళ్ళు ఏంటంటే రిజర్వేషన్లు ఇచ్చినట్టు ఉండాలి, కోట్లు అడ్డుకున్నట్టు ఉండాలి, లాస్ట్కు అవి కోట్లు కొట్టేయాలి, మళ్ళీ పాత పద్ధతిలో పోవాలి. అయ్యో మేము బీసీలకు ఇంత చేసినామని ముసలి కన్నీరు గార్చాలి, బీసీల ఓట్లు పొందాలి, మళ్ళీ వాళ్ళ అధికారంలోకి రావాలి. అది వాళ్ళకు ఉన్నటువంటి ఆశయం. ఇదే ఈ ప్రయాణం ఈ మాటలతోటే పొద్దుపుచ్చుకోవాలి, కానీ అయ్యేదైతే లేదు. అందుకని మేము సెపరేట్గా పెట్టి ఇప్పుడు సాధన సమితి ద్వారా పోరాటం చేస్తున్నాం. ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నాం, ప్రజల్ని సంఘటితపరుస్తున్నాం. రేపు రాబోయే కాలంలో ప్రజల సహాయంతో పోరాటం కూడా చేస్తాం. చూస్తారు కదా, ఇది ఈ చిన్న పోరాటాలతోటి కాదు, గ్రామ స్థాయి దాకా, మండల స్థాయి దాకా, జిల్లా స్థాయి దాకా ప్రజలని ఒక సంఘటితంగా చేసి పోరాటానికి సిద్ధం చేస్తేనే మనం అనుకునేవన్నీ నెరవేరుతాయని ఒక్క మాటలో చెప్పారు ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.